హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటానండి. ఈరోజు మనం వంకాయ టమాటా పచ్చిమిర్చి కాంబినేషన్లో కర్రీ అయితే చేస్తున్నామండి. కొంచెం డిఫరెంట్ స్టైల్లో. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, కరివేపాకు, 2 టమాటాలు, ఒక 5 మీడియం సైజ్ బ్రింజాల్స్, 3 పచ్చిమిర్చి, ఒక 5 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాము. ఇలా బ్రింజాల్స్ని స్టవ్ పైన నైఫ్కి ప్రిక్ చేసి ఇలా అన్ని వైపులా కాల్చుకోవాలండి. ఇప్పుడు ఈ మొత్తం ఇలాగే కాల్చుకొని మనం కర్రీ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. పెద్ద బ్రింజాల్ అనుకోండి 1 అలా సరిపోతుంది. అవి లేకపోతే ఈ చిన్న సైజ్ కూడా ఇలా తీసుకొని ఒకేసారి 2-3 పెట్టుకొని మనం ఇలా పొయ్యి పైన కాల్చుకోవాలి. ఇలా బిగ్ సైజ్ టమాటాలు 2 తీసుకున్నాను. మొత్తం అన్ని వైపులా రొటేట్ చేసుకుంటూ మనం స్టీమ్ పైన ఇట్లా కుక్ చేయాలండి. తర్వాత ఇంకొక టమాటాలని కూడా వేసుకొని ఇలాగే మనం ఉడికించాలి. డైరెక్ట్ స్టవ్ పైన ఫ్లేమ్లో ఉడికించడం వల్ల డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే మనం ఇవన్నీ తర్వాత ఈజీ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చండి. కర్రీ 2 టమాటాలను కూడా ఇలాగే చేసుకోవాలి. తర్వాత ఒక 3-5 అలా పచ్చిమిర్చిని కూడా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ టమాటాని రొటేట్ చేసుకుంటూ మనం కాల్చుకుంటున్నాం. ఇంకో చిన్న స్టాండ్ ఉంటే దాని మీద పెట్టి కూడా డైరెక్ట్ పెట్టేయచ్చండి. లేదంటే ఇలా పెట్టినా మనం తర్వాత ఇవంతా పొట్టు తీసేసి మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 5 పచ్చిమిర్చి కూడా ఇలాగే కాల్చేస్తున్నాము. ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇష్టంగా తింటారు ఎవరైనా. రోటీకి కూడా, రైస్కైనా చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా డిఫరెంట్గా చేసి పెడితే ఎవరైనా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, పచ్చిమిర్చిని కూడా ఇలాగే కాల్చేసుకుంటున్నాము. ఇలా అయిపోయిన తర్వాత మనం ప్రాసెసింగ్కి వెళ్దామండి. ఇంకొక 4 పచ్చిమిర్చిని కూడా అలాగే కాల్చుకోవాలి. ఇలా సిమ్లో పెట్టేసి మనం చేసుకోవాలండి. మొత్తం ఇవన్నీ కూడా మనం కట్ చేసుకొని కర్రీ లాగా చేసుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత ఇవన్నీ అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. తర్వాత అన్నీ చల్లారిన తర్వాత మనం పొట్టు తీసేసి అన్నీ కట్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం అండి ఈ కర్రీ. ఒక గిన్నెలో ఆయిల్ అయితే వేసుకోవాలి. పొట్టు అన్నీ తీసిన తర్వాత సన్నగా కట్ పెట్టుకోవాలండి అన్నీ కూడా. తర్వాత ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకున్నాము. పచ్చిమిర్చి ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా, దాంట్లో యాడ్ చేయొచ్చు. పసుపు అయితే వేసాము 1 స్పూన్. కొంచెం ఫ్రై చేద్దామండి. తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి. కొంచెం అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి కొద్దిగా సాల్ట్ వేసేసి 5 నిమిషాలు ఉడికించాలండి. సాల్ట్ వేయడం వల్ల మనకు ఆనియన్ అనేది త్వరగా ఉడుకుతుందండి. 1 స్పూన్ కారం వేసాను. కారం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. స్పైసీగా తినేవాళ్ళు అనుకోండి, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ ఉడికిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసిన బ్రింజాల్ టమాటా యాడ్ చేసుకోవాలండి. దీంట్లో బ్రింజాల్ అయితే మెత్తగా ఉడికిపోయింది. టమాటా ఇంకా కొంచెం ఉడకాలండి. అప్పుడు ఈ ఆనియన్స్తో పాటు మనం ఉడికిద్దాం.
బాగా కలుపుకుంటూ స్మాష్ చేస్తూ ఉడికించాలి. ఒక 5-10 మినిట్స్ ఇంకా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ మన కర్రీ అయితే ప్రిపేర్ అవుతుందండి. ఆ ఫ్లేవర్ తలుగుతూ మనకి చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఎంతో టేస్టీ బ్రింజాల్ టమాటా కర్రీ రెడీ అయిందండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.